ఎందుకు శివుడికి అంత దయ ఉంటుంది అంటే శివసహస్రనామాల్లో చెబుతారు. బలవాంశ్చోపశాంతశ్చ పురాణ పుణ్యచంచురీ అని 5 నామాలు ఉంటాయి వరుసగా. బలవాంశ్చ ఉపశాంతశ్చ పురాణక పుణ్యచెంచురీ 4 కనపడ్డాయి కదండి. పండితులు ఆలోచించండి సూక్ష్మార్థాలు ఎలా ఉంటాయి. బలవాంశ్చోపశాంతశ్చ పురాణ పుణ్యచెంచురీ 4 కనపడుతున్నాయి, కానీ 5 నామాలు ఉన్నాయి. బలవాంశ్చ ఒక నామం, శివుడు చాలా బలవంతుడు, అనుమానం ఏంలా. ఉపశాంతశ్చ ఎప్పుడైనా అవసరమైతే ఆయుధాన్ని ఉపసంహరించుకుంటాడు. ఇప్పుడు ఉపసంహరించుకున్నాడుగా, బ్రహ్మదేవుడి మీదకి త్రిశూలం ఎత్తాడు, మళ్ళీ భక్తుడు కోరగానే ఆయన బలవంతుడు, ఉపసంహరించుకుంటాడు. పిచ్చి కోపం లేదు ఆయనకి, భక్తుడు ప్రార్థిస్తే ఉపసంహరించుకుంటాడు. బలవాంశ్చోపశాంతశ్చ పురాణ కాలం నుంచి ఉన్నవాడు, అనుమానమే లేదు. పుణ్యచెంచురీ అంటే పుణ్యము చేత పొందదగినవాడు. చెంచు శబ్దానికి సమర్థత అన్నారు, అందుకని పుణ్యచెంచురీ పుణ్యము చేత పొందదగినవాడు. బాగానే ఉన్నాయి. ఇందులో 5వ నామం ఎక్కడుంది? అక్కడే పదవి భాగంలో సంస్కృతం నేర్చుకున్న విద్యార్థులు జాగ్రత్త పడాలి. పుణ్యచెంచురీ స్త్రీలింగం అవుతుంది, పుల్లింగం ఎలా అవుతుందండి? శివుడు పురుషుడు కదా, నామాలన్నీ పుల్లింగంలో ఉండాలి కదా. పురాణవు పురాణాహ అని ఉండాలి కదా. పుణ్యచెంచురీ అని ఈకారాంతంగా ఎలా ఉంటుందండి? అక్కడ పదం విడదీయాలి. పుణ్యచెంచు ప్లస్ ఈ, ఆ ఈ అనేది ఒక నామం. ఇది పాండిత్య విశేషం, అంత సూక్ష్మ దర్శనం చేస్తే కానీ విషయాలు అర్థం కావు. భారతం శాంతి పర్వంలో శివసహస్రనామాలు ఉంటాయి. శివసహస్రనామాలు ఎంత గొప్పవి అంటే, విష్ణు సహస్రం ఎవరు చెప్పారు? భీష్ముడు చెప్పాడు, ధర్మరాజు విన్నాడు. ఇద్దరూ మానవులే. లలితా సహస్రం ఎవరు చెప్పారు? హయగ్రీవస్వామి చెప్పాడు, అగస్త్యుడు విన్నాడు. ఆయన దేవుడు, అగస్త్యుడు మహర్షి కొంత ఎక్కువ. కానీ శివసహస్రం గొప్పతనం ఏమిటో తెలుసా? సాక్షాత్తు కృష్ణ పరమాత్మ చెప్పాడు శివసహస్రనామాలని. విన్నవాడు అర్జునుడు, అర్జునుడికి చెబుతూ ఉపమన్యువుకి చెప్పానని చెప్పాడు. విన్నవాడు అర్జునాదులు, పాండవులందరూ. భారతం ఆనుశాసన పర్వంలో ఆనుశాసనిక పర్వంలో ఉంటుంది శివసహస్రం. విష్ణు సహస్రం ఏ పర్వంలో ఉందో శివసహస్రం అందులోనే ఉంది. విష్ణు సహస్రం కంటే ముందే ఉంది. భీష్ముడే ఈ విషయాన్ని చెబుతాడు. శివసహస్రనామాలు స్వయంగా ఎవరు చెప్పారంటే శ్రీమన్నారాయణమూర్తి కదా. కృష్ణ పరమాత్మ అంటే ఎవరండి? కృష్ణ పరమాత్మే స్వయంగా చెప్పాడు. అంత గొప్పది. అందులో ఈ అంటాడు. ఈ విషాదేనుకంపాయాం లక్ష్మ్యాం చ పునరవ్యయం. ఈ అనేటువంటి ఏకాక్షరానికి అర్థం ఏమిటంటే విషాదే అనే ఒక అర్థం విషాదంలో వాడచ్చు. అనుకంపాయాం దయ అనే అర్థంలో వాడచ్చు. లక్ష్మ్యాం సౌభాగ్యం ఇస్తాడు, ధనం ఇస్తాడనే అర్థంలో వాడచ్చు. ఇది అవ్యయంగా ఉంటుందని చెప్పారు. ఈ అంటే అనుకంపాయాం, దయామయుడు. ఎంత దయామయుడు అంటే భక్తుడు కోరిక తీర్చడం కోసం బ్రహ్మదేవుని కూడా వేసేయడానికి వెనకాడని మనిషి. కానీ అదే భక్తుడు మళ్ళీ ప్రార్థించేసరికి వద్దు అని చెప్పి ఉపసంహరించుకునే మనిషి. ఈ 2 శివుల్లో ఉన్నాయి. అందుకే మనం శివుణ్ణే ఆశ్రయించాలి, వేరే క్షుద్ర దేవతలను ఆశ్రయించకూడదు. ఆ విషయాన్నే శంకరాచార్య చెబుతున్నారు. సహస్రం వర్తంతే జగతి విబుధాగ క్షుద్రఫలదాగ నమన్యే స్వప్నే వా తదనుసరణం తత్కృత ఫలం. నమన్యే స్వప్నే వా తదనుసరణం తత్కృత ఫలం. హరిబ్రహ్మాదీనామపి నికట భాజామసులభం చిరం యాచే శంభో శివ తవ పదాంభోజ భజనం. ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సహస్రం వర్తంతే జగతి విబుధాహ క్షుద్రఫలదాహ. దేవతలు, విబుధాహ అంటే దేవతలు ఎంతమంది ఉన్నారండి మనకి? హిందూ మతం మీద ఇది ఒక ఆక్షేపణ. బోళ్ళు మంది దేవతలు, దేవుడు అన్నాక ఒక్కడే ఉండాలి. ఎంతమంది ఉంటే అలాగా అజ్ఞానం. హిందువులు ఒక 100 మంది దేవతల్ని పూజించట్లా, ఒకే ఒక పరమాత్మని 100 రూపాల్లో పూజిస్తున్నారు. దట్ ఈజ్ హిందూయిజం. మనకి బహుళారాధన స్వేచ్ఛ ఉంది. పైగా మన గొప్ప సౌకర్యం ఏమిటంటే, మన కోరిక రాముడు తీర్చకపోతే భీముడిని అడుగుతాం, భీముడు తీర్చకపోతే ఆంజనేయుడిని అడుగుతాం, ఆంజనేయుడు తీర్చకపోతే అయ్యప్పని అడుగుతాం. ఇతర మతాల వాళ్ళకి ఒక్కడే దేవుడు. అంతకంటే మనకి ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ. మనదే గొప్ప మతం, అనుమానం లేదు ఇక్కడ. అంచేత పార్టీ మార్చదలుచుకుంటే మన పార్టీలోనే మనం మార్చేసుకోవచ్చు, వేరే మతాలు కూడా మనకెందుకు అని
మానవ సహజం అండి. ఇప్పుడు గుళ్ళోకి వెడతాం, ఏదో అనుకుంటాం, మనసులో ఓ బాధ ఉంది, తీరాలి కదా, మొక్కుకుంటున్నారు కదండి, మొక్కుబళ్ళు ఉన్నాయి కదా, తీరుతున్నాయి కదా. మొక్కు తీరకపోతే ఏం చేస్తారు? ఎవరో వస్తారు, వచ్చి గో నువ్వు అలాగే శివుడు అది కాదు, శబరిమలై మొక్కుకో అయిపోతుంది అంటాడు. శబరిమలలో ఉన్నది ఎవరండి? శివకేశవ తనయుడు. శివుడికి మొక్కుకుంటే అవ్వంది, కేశవుడికి మొక్కుకుంటే అవ్వంది, శబరిమలలో అవుతుందా? ఈయన అయ్యప్ప భక్తుడు, అంతకంటే ఏం లేదు ఇక్కడ విశేషం. అంతే ఆయనకు ఉంటుంది కాస్త నలుగురిని అందులోకి లాగుదాం, నలుగురిని అందులో ఎప్పుడైనా యాత్రకెడితే తోడు ఉంటాడు కదా, అందుకే లాగు మొక్కుకో. అవుతుంది నిజంగా, ఒక్కోసారి అవుతుంది కూడా. శివుడు మొక్కుకుంటే అవ్వకపోతే అయ్యప్ప స్వామికి మొక్కుకుంటే. ఎందుకైందో తెలుసా? శివుడు వేరు అయ్యప్ప వేరవడం వల్ల కాదు. శివుడికి మొక్కుకున్నప్పుడు నువ్వు భక్తిగా ఆరాధన చేయలేదు, అయ్యప్పకి భక్తిగా ఆరాధన చేసావు, అందువల్ల అయింది తేడా. అది దేవుళ్ళలో తేడా కాదు, నీ భక్తిలో తేడా, నీ భక్తిలో తేడా, అంతకంటే ఏం లేదు. దానికి ఉదాహరణ ఏమిటంటే, ఓ పెద్ద మనిషి ఉన్నాడు, ఆయనకి శివుడు ఇలవేలు. శివుని రోజు ఏదో పూజ చేసేవాడు పాపం. ఆయనకి వ్యాపారంలో పెద్ద నష్టం వచ్చింది. ఓ 25 ఏళ్ల తర్వాత, ఆయనకి 50 ఏళ్ళు వయస్సు, అప్పటికి 25 ఏళ్ళుగా వ్యాపారం చేస్తున్నాడు. అనుకోకుండా ఓ 10 లక్షల నష్టం వచ్చింది. ఆయనకి ఎవరి మీద కోపం వచ్చింది? శివుడి మీద కోపం వచ్చింది. ఎందుకని? 25 ఏళ్ళుగా నిన్ను ఆరాధన చేస్తున్నాడు, మా నాన్న నిన్నే ఆరాధించాడు, మా తాత నిన్నే ఆరాధించాడు, నాకు నష్టం వచ్చింది, ఏంటిది నువ్వేం కాపాడుతున్నట్టు అని కొంచెం అనుమానంతో ఉన్నాడు. ఈ వీక్నెస్ ఉన్నప్పుడే ఇతరులు వస్తారు ఖచ్చితంగా, మోకాలకు నూనె రాసి మతం మార్చేస్తారు. అప్పుడే మనం జాగ్రత్తగా ఉండాలి. నువ్వు వదిలే మా దగ్గరకు వచ్చే ఇదేనండి ప్రలోభం అంటే. ఇక్కడ లేని దేవుడు అక్కడ ఉంటాడండి. ఇన్ని మతాలు ఉంటాయా? ఎన్ని మతాలు ఉన్నా దేవుడు ఒక్కడే ఉంటాడు ఖచ్చితంగా. వారు ఆ రూపంలో భావిస్తున్నారు, మనం ఈ రూపంలో భావిస్తున్నాం. ఎవరితోనూ మనకి తగాదా ఏం లేదు ఇక్కడ. ఇదే ఉదాహరణ మన మతంలోనే చెప్తున్నా. ఒక ఆయన వచ్చాడు, ఆయన విష్ణు భక్తుడు. అందుకని ఆయన వచ్చి అన్నాడు, శివుడు కుదరదండి, శివుడు శ్మశానంలో ఉంటాడో, ఆయనకే ఏమీ లేదు, మీ కోరికలు ఆయన ఏం తీరుస్తాడు, అందుకే వ్యాపారంలో నష్టం వచ్చింది. మీరు కృష్ణుడికి దండం పెట్టండి, తిరుగులేదు. కృష్ణుడు అంటే ఏమనుకుంటున్నారు మీరు? అయ్య బాబోయ్ అన్నాడు ఆయన. ఈయన కొంచెం బలహీనంగా ఉన్నాడేమో, ఆ మాట నచ్చింది. మామూలుగా ఉంటే నచ్చదు. నేను ఎప్పటి నుంచో ఆరాధిస్తున్నాను, నువ్వు విగ్రహం మార్చమని చెబుతున్నావు. కొంచెం బలహీన పడ్డాడు కదా డబ్బుల గురించి, అందుకని పోన్లే చూద్దాం. వాళ్ళ ఆవిడ కూడా పోన్లే ఆయన చెప్పారు కదా చూడండి తప్పే ఉంది, అడ్డబొట్టు బదులు నిలువు పొట్టే కదా పెట్టాయి అన్నాడు. ఇలా పెట్టే బదులు ఇలా పెడతావు, పెట్టాయి, మనకి పని జరగడం కావాలి ఎవరైతే అనే కృష్ణుడి విగ్రహం పెట్టారు అక్కడ పైన. పెట్టడంతో పాటు ఏం చేశాడు? శివుడి మీద కోపం వచ్చింది కదా, నటరాజస్వామి విగ్రహం పెట్టాడు. నటరాజస్వామి విగ్రహం మూలన పెట్టేశాడు, బయటికి మళ్ళీ బయట పారేయాల, అదో సెంటిమెంటు. బయట పారేయలేదు, బయట పారేస్తే కోపం వస్తుందేమో అని అదే గదిలో ఓ మూలన పెట్టాడు. కృష్ణుడికి అక్కడ పెట్టాడు. అక్కడ పెట్టి ధూపమాఘ్రాపయామి దీపం దర్శయామి దివ్య మంత్ర నీరాజన నమస్కారాన్ని సమర్పయామి ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి అని అన్నీ చేస్తున్నాడు. చేస్తుంటే అగరబత్తీలు పెట్టాడు. అంబికా దర్బార్ బత్తి, భగవంతునికి భక్తునికి మధ్యలో అనుసంధానం. ఏలూరు నుంచి ప్రత్యేకంగా తెప్పించాడు. 6 కడ్డీలు తెప్పించాడు, 6 పెట్లు ఏకంగా పెట్టి తెప్పించాడు, అగరొత్తులు పెట్టాడు. పెడితే ఏమవుతుంది? ధూపమాఘ్రాపయామి అని కృష్ణుడికి చూపిస్తున్నాడు, కానీ ఈ పొగ శివుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఈ నటరాజు విగ్రహం పక్కన పెట్టాడు కదా, అందుకని అనుకోకుండా ఈ పొగ శివుడి దగ్గరికి, అదెందుకు? కృష్ణుడు మాయ ఈయన దగ్గరికి రావట్లే, అక్కడికి వెళ్ళిపోతుంది. ఈయన కోపం వస్తుంది. నేను కష్టపడి ఏలూరు నుంచి కొని పట్టుకొచ్చి ఇక్కడ అగరబత్తీలు పెడితే మళ్ళీ ఆయనకి వెళ్ళిపోతుంది, ఇది కృష్ణుడు పిలచట్లేదు అని కోపం వచ్చి ఇక్కడి నుంచి లేచి ఎంత చెప్పినా సరే చూసినా సరే ఆ పొగలా వెళ్ళిపోతుంటే ఓ తువ్వాల పట్టుకొచ్చి ఆ నటరాజస్వామి ముక్కు మూతికి మొత్తం మాస్కులు కట్టినట్టే, కరోనాలో మాస్కులు కట్టినట్టే కట్టేశాడు. నువ్వు పిలిచడానికి వీల్లేదు, కృష్ణుడికి అని చెప్పాను కదా అన్నాడు. వెంటనే ఆశ్చర్యం అండి, శివుడు ప్రత్యక్షమయ్యాడు. వైకుంఠద్రుహిణాది దేవతలు గొల్వన్ వామసీమావరోధాకారుండై నాగచర్మవసనుండై చంద్రరేఖాధరుండై కాకోదర భూషణుండై వలక్షాణంగ భస్మాంగుడై లోకవ్యాపిత పాండుదీధితికరాళుండై వృషారూఢుడై అని శివుడు పార్వతీదేవితో సహా ప్రత్యక్షం అయ్యాట. ఈ పెద్ద మనిషి ఆశ్చర్యపోయాడు. ఎన్నాళ్ళ బట్టి పూజ చేస్తే కనపడలేదు, ఇప్పుడు ఎందుకు కనపడ్డావయ్యా అంటే, వెర్రి సన్నాసి, అంతకుముందు నువ్వు సమర్పించినవన్నీ నేను పుచ్చుకుంటున్నానని నువ్వు నమ్మలేదురా, అందుకే నీకు కనపడలేదు. ఇప్పుడు నేను పుచ్చుకుంటున్నానని నమ్మే కదా నాకు మూతి గుడ్డ కట్టావు, అందుకని నేను కనపడ్డాను అన్నట్టు. అది భక్తి నిజం.
అక్కడికి వెళ్ళిపోతే ఈయన పీల్చట్లేదా, ఆయన పీలుస్తాడా? అంటే ఈ విగ్రహానికి లేనిది ఏమైనా విగ్రహంలో ఉంటుందా? నీ భక్తి లోపం తప్పితే. కోపంతోనేనా దేవుడి మీద నమ్మకం ఉంది కదా, నేను పిలుస్తున్నానని అనుకున్నావు కదా, నేను అక్కడ విగ్రహం రూపంలో ఉన్నాను అనుకోలే, మానవుళ్ళలాగే నీలాగా కూర్చుని అగరబత్తీలు పిలుస్తున్నాను అనుకున్నావు నువ్వు. ఆ నమ్మకం నాకు కావాలనైనా నువ్వు అనుకోవాలి నిజంగా, ఊరికే మొహమాటానికి కాదు. ఇక్కడ నన్ను అనుకుని మూతి మీద కొట్టినా పర్వాలేదు, నేను ప్రత్యక్షం అవుతాను. నీ నమ్మకం నాకు కావాలనైనా, నీ వస్తువులతో నాకు నిమిత్తం లేదు అని చెప్పాడండి. అది పరమశివుడు, అది పరమశివుడు. అందుకని ఇక్కడ శంకరాచార్య స్వామి అంటున్నారు, సహస్రం వర్తంతే జగతి విబుధ క్షుద్ర ఫలదా. మన మతంలో ఒక రహస్యం చెబుతాను. ప్రధాన దేవతలు ముగ్గురండి. ఇది శాస్త్రీయ మతం. ముగ్గురు ఎందుకుంటారు? ముగ్గురు ఎవరు? శివుడు, పార్వతి, విష్ణువు. ఈ ముగ్గురు ప్రధాన దేవతలు. ఇక మిగిలిన దేవతలను మీరు ఎవరైనా చెప్పండి, వీరికి చుట్టాలో, సంతానమో, పరివారమో, సేవకులో, స్నేహితులో, ఏదో మొత్తం మీద ఏదో ఒక రిలేషన్ ఉంటుంది. మొత్తం మీద ఈ ముగ్గురే దేవతలు. ఈ ముగ్గురు ఎందుకండి? మన నమ్మకం కాదు, అది శాస్త్రీయమైన విషయం. ఈ సృష్టి మొత్తం ఏర్పడడానికి సైంటిస్టు చెప్పిన కారణం ఏమిటో తెలుసా? 3 డైమెన్షన్స్. 3. 1 టైం, 2 స్పేస్, 3 కాజేషన్. టైం, స్పేస్ అండ్ కాజేషన్ శాస్త్రజ్ఞులు చెప్పిన మాట. కాలం, దేశం, ప్రదేశం, ఈ రెండింటి మధ్యలో ఉండే కార్యకారణ సంబంధం కాజేషన్ అంటే అర్థం. అది సరిగ్గా మీరు గమనించండి. ఆ టైం ఎవరో తెలుసా? శివుడు. అందుకే సదాశివక. సదా అంటే టైము కదా, సదా అంటే ఎల్లప్పుడు. సదాశివుడు అనే మాట ఒక్క శివుడికే ఉంది. సదా విష్ణువు, సదారాముడు, సదా కృష్ణుడు కూర్చునై చెల్తా శివుడు ఒక్కడే సదాశివుడు. రెండో దేవుడికి ఆ పేరు ఉండదు. దేవతల పేర్లు విచిత్రంగా ఉంటాయి. మీరు స్వామి అన్న పేరు ఎవరికుందో తెలుసునండి, ఒక సుబ్రహ్మణ్య స్వామికే మొదట ఉండేది, మిగిలిన దేవతలకు లేదు. మిగిలిన దేవతలందరూ ఆయన దగ్గర నుంచి ఎరువు తెచ్చుకున్నారు మొత్తం. స్వామి అంటే సుబ్రహ్మణ్య స్వామి, సదాశివుడు అంటే సదా శివుడు ఒక్కడే. అంటే ఎప్పుడూ ఉండేవాడు శివుడు. సదాశివక, సదా విష్ణువు, సదా రామక, సదాశక్తి కూడా ఉండదు. మీకు ఆ పేరే లేదు ఎక్కడ నామాల్లో. సదాశివక అనేది మాత్రం ఉంది ఇక్కడ. విష్ణువు వ్యాప్నోతీతి విష్ణువు. పాండిత్యం తెలిసిన వాళ్ళందరికీ తెలుసు. విష్ణుత్వము అంటే వ్యాపించడం. వ్యాపించింది ఏది? ప్రదేశం, స్పేస్. అంటే టైంకి ఎవరు ప్రత్యేక అంటే శివుడు ప్రత్యేక. స్పేస్, ప్రదేశానికి ఎవరు ప్రత్యేక? విష్ణువు ప్రత్యేక. ఈ రెండింటి మధ్యలో ఉండే కార్యకారణ సంబంధమే కాజేషన్. అదే ఆది పరాశక్తి లలిత పరా భట్టారిక, శివుడు భార్య. ఆయన భార్య ఎందుకైంది? ఈయనకి చెల్లెలు ఎందుకైంది? ఇద్దరు మనుషులు, పెద్ద మనుషులు వ్యాపారం చేయాలంటే వీళ్ళ చెల్లెల్ని వాళ్ళు చేసుకోవడమో, వాళ్ళ చెల్లెల్ని వీళ్ళు చేసుకోవడమో చేస్తే వ్యాపారం సుఖంగా ఉంటుంది. అనుమానం వెళ్ళ అన్నదమ్ములతో వ్యాపారం కలిసి రాదు, బావమరితో వ్యాపారం చేస్తే కలిసి వస్తుంది. ఎందుకో తెలుసా? ఏదైనా తేడా వస్తే మధ్యలో ఈవిడ ఉంటుంది లేడీ, ఈవిడ ఉంటుంది లేడీ ఉండి, ఈ పూట మా తమ్ముడికి వదిలేయండి, లాభం వాడికి, ఆడపిల్లలు ఎక్కువ, వాడు పెళ్లి చేసుకోవద్దంటే ఈ మొగాడు ఏం చేస్తాడు? లేదా అన్నం పెట్టదు, ఇక్కడ వదిలేస్తాడు. అదే అన్నదమ్ములు ఇద్దరు కలిసి వ్యాపారం చేశారనుకోండి, ఇద్దరు ఆడాళ్ళు వదలను. వాళ్ళేనా మంద లేదా? ఎందుకంటే ఆవిడ పుట్టిల్లు వేరే, ఈవిడ పుట్టిల్లు వేరే. అది బావమరుదులు వ్యాపారం చేస్తే ఈవిడికి తమ్ముడి మీద ప్రేమ ఉంటుంది, భర్త మీద ప్రేమ ఉంటుంది. అందుకని పోన్లేండి ఈసారి లాభం మా తమ్ముడికి వదిలేయకూడదా, మనం బాగానే ఉన్నాం కదా అంటుంది. ఒకవేళ ఇంట్లోనే నష్టం జరిగింది అనుకో, తమ్ముడిని పిలిచి, ఒరే ఇంటి ఆడపడుచును కదరే, ఆ పాటి 10 లక్షలు నాకు వదిలేయలేవా, పట్టుకుని వేలాడాలా? మీకు బోల్డ్ ఆస్తి ఉంది కదా, నాన్న మీకు ఇచ్చాడు, నాకు ఏమి ఇచ్చాడు రా, పసుపు కుంకుమలు ఇచ్చాడు అంతే కదా, నాకు వదిలేయలేవా అని తమ్ముడికి చెబుతుంది. తమ్ముడికి భర్తకి ఇద్దరికీ చెప్పగలిగిన స్త్రీ అండి ఆవిడే లలిత పరాభట్టారి. ఈ సృష్టి తిన్నగా నడుస్తుందంటే వ్యాపారం చేస్తున్నది బావమరుదులు. ఎవరంటే శివకేశవులు. మధ్యలో ఏదైనా తేడా వస్తే అమ్మవారు కల్పించుకుని నారాయణమూర్తికి ఒక ఫోన్ కొడుతుంది, శివుడికి అయితే ఫోన్ కొట్టకల, ఒక గిల్లు గిల్లితే చాలు మొత్తం లైన్లోకి వచ్చేస్తారు, గొడవలేదు. కాబట్టే సృష్టి నడుస్తుంది. ఇప్పుడు గమనించండి, హిందూ మతం శాస్త్రీయమైన మతం. టైమ్, స్పేస్ అండ్ కాజేషన్కి ప్రధాన ప్రతీకలైనటువంటి వారు ముగ్గురే దేవుళ్ళుగా ఉన్నారు. ఈ ముగ్గుళ్ళనే మనం ఆరాధన చేస్తాం. వీరు కుమారులు కాబట్టి గణపతిని, కుమారస్వామిని, అయ్యప్ప స్వామిని, ఆయన భార్య కాబట్టి లక్ష్మీదేవిని, బ్రహ్మదేవుణ్ణి, సరస్వతీదేవిని, ఇతర ఆరాధనలన్నీ మనం చేస్తాం, అభ్యంతరం వల్ల. కానీ ఈ మధ్య మీరు గమనించండి, క్షుద్ర దేవతారాధన కూడా ఎక్కువైంది. టీవీల్లో ప్రచారం కారణంగా ప్రత్యంగిర, ఉగ్ర ప్రత్యంగిర, చిన్న మస్త, ఎప్పుడూ కని విని ఎరుగని పేర్లు వింటున్నామండి. మనుషుల్ని భయపెడుతున్నారు. ఇవి క్షుద్ర దేవతలు అంటే.
ఈ దేవతలను ఆరాధించడం వల్ల ఉపయోగం లేదు. ఎవరో ఒక ఆయనకి పదవి కావాలి, అందుకని ఆయన యజ్ఞం చేయిస్తాడు. అందులో వెయ్యకూడని పదార్థాలన్నీ వేస్తారు. నేను మైకులో చెబితే బాగుండదు, ఇంకా పరమ అశుభ్రమైన పదార్థాలన్నీ పట్టుకొచ్చి వేస్తారు. అది చేసి ఆయన చెబుతాడు, జరుగుతుంది, మీకు పదవి వస్తుంది, మీకు పదవి వస్తుంది. ఏమిటి వచ్చేది? ఇప్పుడు ఆ పదవి రాకపోతే నష్టం ఏమిటి? వస్తే మాత్రం ఎంతకాలం ఉంటుంది? అది కోసం శంకరాచార్య చెబుతున్నారు, ప్రధాన దేవతల్ని మీరు ఆరాధించండి, వారి సంతానం వారి పరివారం మనకున్నారు ఇక్కడ. అంతేగాని ఈ చిన్న చిన్న ఫలితాలు ఇచ్చేటువంటి దేవతల చుట్టూ తిరిగి సమయాన్ని వృధా చేసుకోవద్దు. సహస్రం వర్తంతే జగతి విబుధాక క్షుద్ర ఫలదాక. ఎంతోమంది దేవతలు ఉన్నారు, చిన్న చిన్న ఫలితాలు ఇస్తారు. క్షుద్ర అంటే చిన్న చిన్న ఫలితాలు ఇస్తారు. చిన్న చిన్న ఫలితాలు కాదు మనకి ఇవ్వాల్సింది. ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు, డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదండి. ఉద్యోగం ఉన్నా లేకపోయినా, డబ్బులున్నా లేకపోయినా, అందంగా ఉన్నా లేకపోయినా, ఆరోగ్యంగా ఉన్నా లేకపోయినా, స్థిరమైనటువంటి జ్ఞానంతో ఉండేటువంటి ధైర్యాన్ని ఇవ్వాలమ్మా. అది దైవానుగ్రహం, అది ఈశ్వరానుగ్రహం. ఏదో కావాలంటే ఇచ్చేవాడు దేవుడు కాదమ్మా. ఏమీ లేకుండా కూడా ఉండగలిగే ధైర్యాన్ని ఇచ్చేవాడిని దేవుడు అంటారు. ఖచ్చితంగా గుళ్ళోకి వెళ్ళి మనం కోరాల్సింది ఇది. సుఖాలు ఇయ్యి, దుఃఖాలు వద్దు అని పట్టికలు చదవద్దు. అక్కడ కిరాణం కొట్లో పట్టికలాగా ఏం వద్దు. ఆయన గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టు, ఆయన చూసుకుంటాడు. ఇంకవన్నీ నువ్వు ఏది ఇవ్వాలో ఏది ఇవ్వక్కర్లేదో నువ్వు చెబుతావేటి? దేవుడు చాలా తెలివైనవాడు. మనం ఏదైనా అడిగామనుకో, మా అమ్మాయికి పెళ్ళి అవ్వట్లేదు, 30 ఏళ్ళు దాటిపోయే, పెళ్లి చేయి అని ఏకాంబరనాథుడిని అడిగామనుకో, చేస్తాడు. ఏకాంబర లాంటి వాడు ఒకడు వస్తాడు. వాడు ఏకాంబరలా ఉండడు, ఏకాంబరనాథుడు అవుతాడు. వాడు పేకాడతాడు, బెట్టింగులు చేస్తాడు, ఆస్తి అంతా పోగొడతాడు, మావగారు ఆస్తి కూడా పోగొడతాడు. అప్పుడు ఈ తల్లి ఏమంటుంది? పెళ్లి చేయమంటే ఇలాంటి వాడిని ఇచ్చామంటే ఏకాంబరనాథుడు ఏమంటాడు? పెళ్లి చేయమన్నావు కానీ ఏ పెళ్లి కొడుకో చెప్పలేదు కదా అంటాడు. అదే మరి తెలివేంటి? మనకి ఎన్ని తెలివితేటలుంటే మన పుట్టించిన దేవుడికి ఎన్ని తెలివితేటలు ఉంటాయండి. అందుకే మనం ఎప్పుడు అజ్ఞానంతో గుళ్ళోకి వెళ్ళి కోరికలు కోరకూడదండి. స్వామి అన్యథా శరణం నాస్తిత్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వర. నాకెవరూ దిక్కు లేరు, నిన్ను నేను శరణ పెడుతున్నా. నా జీవితం మొత్తానికి నువ్వు బాధ్యత వహించమని కోరితే కామాక్షి సమేతంగా ఏకాంబరనాథుడు సిద్ధంగా ఉన్నాడండి. ఇన్ని వేల మంది జీవితాలకి బాధ్యత వహిస్తాడు. ఎందుకని ఇన్ని వేల మందిలో అంతర్యామి రూపంలో ఉన్నది ఆయనే. మొత్తం జీవితాన్ని అర్పించాలి. ఈ చిల్లర కోరికలు కోరకూడదు. అందుకే చెబుతున్నారు శంకరాచార్య, సహస్రం వర్తంతే జగతి విబుధాగ క్షుద్రఫలదాగ నమన్యే స్వప్నే వా తదనుసరణం తత్కృత ఫలం. నేను కలలో కూడా వారిని అనుసరించను, వారిచ్చే ఫలితాలు నాకు అక్కర్లేదు. ఇంత స్థిర నిశ్చయంతో ఉండాలి మనం. ఎందుకని? స్వామివారి సన్నిధి ఎలాంటిదంటే హరిబ్రహ్మాదీనామపి నికట భాజాం అసులభం. హరి విష్ణువుకి, బ్రహ్మదేవుడికి, వీళ్ళకు కూడా సాధ్యం కానిదిరా. ఉదాహరణ ఉంది. బ్రహ్మదేవుడు గిరిజా కళ్యాణంలో కూర్చొని ఆత్మజ్ఞానంతో శివస్మరణ చేయడం మానేసి పార్వతీదేవికే చూశాడా లేదా? రాక్షసులు తపస్సు చేస్తే వరాలు ఇస్తున్నాడా లేదా? మళ్ళీ బాధ వచ్చి విష్ణుమూర్తి దగ్గరికి వెడుతున్నాడా లేదా? ఆయన కూడా ఆత్మధ్యానంలో ఆత్మస్మరణతో ఉంటే ఆ కష్టాలు రావండి ఎవరికైనా సరే. విష్ణుమూర్తి అయినా సరే ధ్యానం చేయాల్సిందే, ఎప్పుడూ నిష్ఠతో ఉండాల్సిందే, లేకపోతే అహంకారానికి లోనవుతారు. శివరాత్రి కథ లెక్క. బ్రహ్మ విష్ణువు ఇద్దరు ఉండి దెబ్బలాడుకుంటున్నారు. వాడు దృష్టికి నేను మూలం అంటే నేను మూలమని, వీళ్ళిద్దరిలాగా నేను అనుకునేలోగా ఒక పెద్ద లింగం ఆవిర్భవించింది అక్కడ. అదేనమ్మా అరుణాచలేశ్వర లింగం, అదే ఆ అగ్నిలింగం. అపూర్వమైన అగ్ని తేజస్సుతో ఇద్దరికీ కళ్ళు చెదిరిపోయేలాగా అరుణాచలేశ్వర లింగం, అగ్నిలింగం ఆవిర్భవించింది అక్కడ. ఆవిర్భవిస్తే వీళ్ళు ఏమనుకోవాలి? మన ఇద్దరం దెబ్బలాడుకుంటుంటే మధ్యలో ఏదో వచ్చింది, పైగా అంతూ దరి లేకుండా పైకి దిగిపోతుంది అంటే ఇదే మూలమని అనుకోవాలిగా. అహంకారం అనుకోనివ్వదండి. బ్రహ్మైనా అంతే, విష్ణువైనా అంతే. పైగా వాళ్ళ కర్మ ఏమిటంటే మనకి మనపాటి అహంకారం ఉంటుంది, వాళ్ళకి వాళ్ళ స్థాయిలో ఉంటుంది అహంకారం. అది దిగడం కూడా కష్టం. ఎందుకంటే ఇక్కడి నుంచి కింద పడితే తగిలే దెబ్బ వేరు, కొండ నుంచి కింద పడితే తగిలే దెబ్బ వేరు. ఇక్కడి నుంచి కింద పడితే ఏదో మొత్తం మీద బాగానే ఉంటాడు, కొంచెం వేళ్ళు విరగచ్చు, అంతకని కొండ నుంచి కింద పడితే ఆర్థోపెడిక్కే మనకి బయటికి రాడు. ఇంకా అంటే దేవతలు ఏదో పెద్దవాళ్ళు అనుకోకండి. పెద్దవాడికి వాడికి స్థాయికి తగిన అహంకారం వాడుకుంటుంది, వాడు కిందికి రావడం కష్టం. ఇక్కడ ఓ పేదవాడు పెళ్లి చేసాడు అనుకో, ఓ 1,00,000 రూపాయలు ఖర్చు పెడితే వాడికి చాలా ఎక్కువ. అదే కోటీశ్వరుడు పెళ్లి చేస్తే ఏం చేస్తాడు? 10 కోట్లు ఖర్చు పెడతాడు. వీడి కూతురైనా వాడి కూతురైనా కాపురం చేసేది 2 ఏళ్ళో 3 ఏళ్ళో ఎవరో నిర్ణయించలేరు ఇక్కడ.
నువ్వు ఖర్చు పెట్టిన డబ్బులు బట్టి కాపలాలు ఉండవు ఇక్కడ, పేద గొప్ప అని బట్టి ఉండవు. అంచేత పై స్థాయికి వెళ్ళిన కొద్దీ ఇబ్బందులు ఏమిటంటే ఖర్చులు కూడా పై స్థాయిలోనే ఉంటాయి, చిన్న స్థాయిలో ఉండవు. ఇంకా అహంకారాలు కూడా అంతే. అందుకని వాళ్ళ అహంకారాలు పెరిగిపోయి ఏం చేశారంటే, విష్ణుమూర్తి వరాహ రూపం ధరించి, వరాహ అవతారం అలవాటు కదా, ఎక్స్పీరియన్స్. అందుకని కిందకి వెళ్ళాడు తవ్వుకుంటూ, దాని మూలం చూద్దాం, ఏం కనపడలా, అలా తవ్వుకుంటూనే వెళ్ళాడు పాపం. బ్రహ్మదేవుడు అలా కాదు కదా, ఆయనకు ఒక తలకాయ, ఆయనకు 4 తలకాయలు కదా, తలకాయలు ఎక్కువైన కొద్దీ తెలివి ఎక్కువగా ఉంటుంది. అందుకని ఈయన ఏం చేశాడు, హంసవాహనం మీద పైకి వెళ్ళాడు, శివరాత్రి కథ అది, పైకి వెళ్ళాడు. ఆయనకి పైన ఏం కనపడలా, ఆయన కింద ఏం కనపడలా. ఏం కనపడుతుంది, అంత వాళ్ళలోనే ఉంది. వాళ్ళలో వాళ్ళు చూసుకోవడం మానేసి కింద పైన చూస్తున్నారు ఇక్కడ. ఆ తర్వాత కొద్దిసేపటికి విష్ణుమూర్తి బయటకు వచ్చాడు, కానీ ఆయన నిజాయితీ పరుడు, పౌరుషం వచ్చిన నిజాయితీ ఉంది. వెంటనే వచ్చి ఒప్పేసుకున్నాడు, నేను ప్రయత్నించాను, వరాహ రూపం ధరించి తవ్వాను, ఈ మహాశక్తి ఏమిటో కానీ దీని మూలం నాకు దొరకల అని ఒప్పేసుకున్నాడు. బ్రహ్మదేవుడికి తలకాయలు ఎక్కువ కదా, ఒప్పుకోడు. పైకి వెళ్ళేసరికి పొగరు వచ్చింది. ఎందుకు ఒప్పుకోవాలి, ఇక్కడ ఎవరు లేరు కదా, చూశానంటే మాత్రం ఎవరికి తెలుసు, వీడియోలు లేవు కదా, సీసీ కెమెరాలు లేవు కదా, చూశానని చెప్పేద్దాం అంటే దొంగ సాక్ష్యాలు చెప్పడం. బ్రహ్మదేవుడితో వందలైందమ్మా, ఇక మన తప్పే ఉంది ఇక్కడ, చెయ్యని పని చేశానని చెప్పడం అప్పుడు మొదలైంది. పైగా ఆయన ఒట్టివాడు ఊరికే రాలా, మొగలి పువ్వుని ఆవుని బెదిరించి సాక్ష్యంగా తెచ్చుకున్నాడు ఇక్కడ. అందుకే ప్రామిసరీ నోటు మీద 2 సాక్షులు సంతకాలు ఉంటాయి, ఇది అప్పటి నుంచే వచ్చింది ఇక్కడ. ఇందుకు సాక్షులు అని 2 పెడతారు, ఒకడు పెడితే నోటు చెల్లదు, 3 30 మంది పెడితే నోటు చాలదు, ఒకరే పెడితే చెల్లదు, 6 పెడితే చాలదు. అందుకని 2 పెడతారు. 2 ఎందుకు పెడతారంటే, సృష్టి ప్రారంభంలో వచ్చిన శివరాత్రి నాడు చూడని శివుణ్ణి చూశాను అనడానికి సాక్షిగా 2 తెచ్చుకున్నాడు సాక్షులు. ఒకరు మొగలి పువ్వు, 2 గోవు. అందుకని ఆ 2 వచ్చి మేము చూసామని బ్రహ్మదేవుడు బెదిరిస్తే, అంటే బెదిరించి సాక్ష్యం చెప్పించడం అప్పటి నుంచి ఉందండి. కలియుగంలో కర్మ అంటారేంటి, కృతయుగం కూడా ఇలాగే ఏడిచింది. మనుషులు ఎప్పుడూ ఒకలాగే ఉన్నారు, మనం ఏదో చెప్పుకుంటాం కానీ అక్కడ చూసి. అందుకని ఈ మొత్తం వ్యవహారాన్ని కిందకు వచ్చాక శివుడు బదలగొడి వారేశాడు. విష్ణుమూర్తి నిజాయితీగా ఒప్పుకున్నాడు, చూడలేదని బ్రహ్మదేవ నీకు ఒళ్ళు పొగరెక్కువైంది. అప్పుడు పార్వతీ కళ్యాణం అప్పుడు ఒక తల తీసేసి మిగిలిన ఉంచాను, అది తప్పైంది. మొత్తం లేపేసి ఉంటే గొడవ వదిలిపోయేది. నువ్వు చూశావా, ఏం చూశావు అని బ్రహ్మదేవుడికి శాపం ఇచ్చి, మొగలు పువ్వుకి శాపం ఇచ్చి, గోవుకు కూడా శాపం ఇచ్చాడు. ఏమిటి బ్రహ్మదేవుడికి ఏమిటి, నీకు పూజ లేకుండోగాక అన్నాడు. ఎక్కడా బ్రహ్మ ఆలయం కట్టరు, బ్రహ్మదేవుడికి పూజ చెయ్యరు. కానీ ఒక బ్రాహ్మణుడుగా నేను బ్రహ్మదేవుడిని అవమానించి మాట్లాడలేను. బ్రహ్మదేవుడికి పూజ లేదంటే అంతరార్థం ఉంది. బ్రహ్మ ఎంత గొప్పవాడంటే, పరమాత్మని చెప్పడానికి బ్రహ్మ అని వాడతారు. పరబ్రహ్మ, బ్రహ్మానందం, బ్రహ్మజ్ఞానం అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కూడా, రూపాలకు కూడా అతీతమైన జ్ఞానాన్ని బ్రహ్మజ్ఞానం అంటారు. విష్ణు జ్ఞానం, శివజ్ఞానం అనరు. ఆనందం, అన్నింటికంటే అతీతమైన ఆనందాన్ని బ్రహ్మానందం అంటారు. శివానందం, విష్ణు ఆనందం అనరు. ఋషుల్లో గొప్పవాడు ఎవరంటే బ్రహ్మర్షి, ఆయన్ని మించిన వాళ్ళు లేరు. ఇంకా వశిష్ఠుడు బ్రహ్మర్షి. ఆ బ్రహ్మశబ్దాన్ని పరమాత్మకి వాడతారు. బ్రహ్మదేవుడికి పూజ లేదంటే అర్థం ఏమిటంటే, నీ పూజల వల్ల, ఆరాధన వల్ల దొరికే పరబ్రహ్మ కాదయ్యా ఆయన. ఇవన్నీ మర్చిపోయి నేనెవరని ఆలోచిస్తే దొరుకుతాడు బ్రహ్మ అని. ఆయన పూజ లేదంటే అది ఆయన అవమానించకూడదు. మనం కథలో ఉండే అంతరార్థం గ్రహించాలి. ఇప్పుడు ఇంకో రహస్యం వినండి. 2 కిందకి వెళ్ళాడు, విష్ణుమూర్తికి కనపడలా. పైకి వెళ్ళాడు, ఆయనకు కనపడలా. అంటే అర్థం ఏంటండి, ఈయన కిందికి వెళ్ళాడు, ఆయన పైకి వెళ్ళాడు, 2 ఓడిపోయారని వాళ్ళని అవమానించకూడదు, తప్పది. కిందికి వెళ్ళడం అంటే గతాన్ని తవ్వుకుంటూ ఉండడం. మనం చేసే పెద్ద పని అదే, పెంట పని. ఖాళీగా కూర్చుని 10 ఏళ్ల క్రితం ఏం జరిగింది, అప్పుడు అలా ఎందుకు చేసాం, అసలు 2 ఎకరాలు అమ్మేయకుండా ఉంటే అంటాడు. ఇప్పుడు ఏం చెప్తావు? ఈ గతాన్ని ఆలోచించడం ఒక తప్పు. అందుకే మనకు భగవంతుడు దొరకడు. రెండో తప్పు అంటే తెలుసా, మనం చేసేది బ్రహ్మదేవుడిలాగా పైకి ఎగురుతాం, భవిష్యత్తు గురించి ఊహిస్తూ ఉంటాం. ఇప్పుడు కనుక మా వాడిని అమెరికా పంపాము, అమెరికా నుంచి వస్తాడో పెద్ద డాక్టర్ అవుతాడు, ఇక్కడ క్లినిక్ పెడతాడు, అబ్బో రోజుకో 1 లక్ష సంపాదిస్తాడు, అప్పుడు మా వాడి డబ్బులతో కోకాపేటలో 2 ఎకరాలు కొంటా. ఇదంతా నీ ఊహ. వాడు వచ్చే వరకు ఎవడు చెప్పలేడు. వచ్చాక ఆసుపత్రి పెట్టాలి, వాడి దగ్గరికి వెళ్ళడానికి రోగులంటూ ఉండాలి, వాడు డబ్బులు ఇవ్వాలి, అప్పుడు నువ్వు కోకాపేటలో పొలం కొనాలి, అప్పుడు నువ్వు బిల్డింగ్ కట్టాలి. అంతవరకు నీవు ఉండాలి. నమశివాయ.
మనిషి బాగుపడాలంటే భగవద్ దర్శనం కావాలంటే గతాన్ని గురించి ఆలోచించకూడదు, భవిష్యత్తును గురించి గాలిమేడల కట్టకూడదు. ఈ రెండు మానేసి వర్తమానం మీద దృష్టి పెడితే పరమశివ దర్శనం అవుతుంది ఖచ్చితంగా. వర్తమానం, ది ప్రజెంట్. అది శివరాత్రి కథ. ఇందులో ఎవరిని బ్రహ్మని కానీ విష్ణువుని కానీ ఎవరిని అవమానించేది ఏం లేదు. కథారూపంగా ఎందుకు చెప్పారంటే మనకు ఆత్మజ్ఞానం కలగాలంటే వర్తమానం. ఇప్పుడు మీరందరూ నా ప్రవచనం మీదే దృష్టి పెట్టారు, ఇంక వేరే దృష్టి మీకేం లేదు. నేను కూడా ప్రవచనం మీదే దృష్టి పెట్టాను. వేరే విషయాలు నేను ఆలోచిస్తే శ్లోకాలన్నీ మర్చిపోతాను. ఇక్కడ మనం అందరం వర్తమానం మీద దృష్టి పెట్టాం కాబట్టి బాగా చెప్పగలుగుతున్నాం, బాగా వింటున్నారు. వేరే దృష్టి పెట్టామనుకోండి మనకు దొరకడు భగవంతుడు. కానీ ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి మనం ఏం చేస్తామంటే సత్యనారాయణ వ్రతం చేస్తూనే ఉంటాం. ఓ పక్క పిల్ల రాలేదు, అందరూ వచ్చారు కానీ పిల్ల రాలేదు, బస్సులో ఆగిపోయాడు. పిల్ల కూడా నీకెందుకమ్మా, సత్యనారాయణ స్వామి వచ్చాడు కదా, సరిపోవడం, అమ్మాయి రావాలి. అమ్మాయి వచ్చాడు కానీ అల్లుడు రాలేదు, ఎందుకో కోపం వచ్చిందేమో, ఇదో గొడవ. ఇక్కడ వచ్చిన సత్యనారాయణ స్వామిని వదిలేశారు, రమాదేవిని వదిలేశారు, అన్నవరాన్ని వదిలేశారు. అల్లుండి అమ్మాయిని పట్టుకుని ఎడుతున్నారు. ఎక్కడ వాళ్ళ మధ్య గొడవలు ఎక్కువైపోతాయి. సత్యనారాయణ స్వామి కోపం వస్తే వేసి మరెత్తాడు దెబ్బ. ఆ వచ్చిన వాళ్ళని పట్టించుకోకుండా, రాని వాళ్ళ గురించి ఆలోచించకుండా నువ్వు వ్రతం మీదే దృష్టి పెట్టి సత్యనారాయణ స్వామి వ్రతం చేయి. అమ్మాయికి అల్లుడికి కాదమ్మా, మీ కుటుంబంలో ఉండే తగాదాలన్నీ తీరిపోయేలా అన్నవరం సత్యనారాయణ స్వామి ఆశీర్వదిస్తాడు. అందులో అనుమానమేమి. మనం దృష్టి వ్రతం మీద పెట్టాలి. మనం ఏం చేస్తాం, గతం మీద పెడతాం. వ్రతం కాదు, గతం మీద పెడతాం, లేదా భవిష్యత్తు మీద పెడతాం. ఇందుకే జీవితం నాశనం అవుతుంది. అందుకే శివరాత్రి కథలో అలా చెప్పారు. ఇంతమంది ఉన్నా కూడా ఎందుకు జరిగింది అంటే హరిబ్రహ్మాదీనామపి నికటభాజామ సులభం. మరి విష్ణువు అక్కడే ఉన్నాడు కదా, బ్రహ్మదేవుడు అక్కడే ఉన్నాడు కదా, కానీ శివుడి యొక్క నిజస్వరూపాన్ని గమనించలేకపోయారే. చిరం యాచే శంభో శివ తవ పదాంభోజ భజనం. అటువంటిది బ్రహ్మకి విష్ణువుకి సాధ్యం కాదు, నాకు సాధ్యం అవుతుందా స్వామి? అంచేత నా మనస్సు ఎప్పుడూ నీ పాదాల మీద లగ్నమై ఉండేలాగా నువ్వే ఆశీర్వదించవయ్యా అంటున్నారు. ఇప్పుడు ఇంకొక శ్లోకం చెప్పుకొని 5 నిమిషాల్లో మనం సెలవు తీసుకుందాం. అందుకే మన మతంలో గొప్పతనం ఏమిటంటే కొన్ని ఆలయాలు మీరు దర్శించండి, దేవుడు రకరకాల రూపాల్లో ఉంటాడు. అన్ని ఆలయాల్లో ఒకలా ఉండడు. ఏకాంబరనాథుని యొక్క ఉద్దేశం వరది పృథ్వీలింగం, ఇంకో చోట జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, కాళహస్తిలో వాయులింగం, చిదంబరంలో ఆకాశలింగం. రూపాలు కూడా వేరుగా ఉంటాయి. శివలింగమైన రూపాలు వేరుగా ఉంటాయి. పిఠాపురం వెళ్ళండి, కుక్కుటేశ్వర స్వామి కోడి రెక్కలు పైన కనపడుతూ ఉంటాయి. ఆ పక్కన ఆచంట ఉంది దగ్గరలో, పశ్చిమ గోదావరిలో ఆచంట వెళ్ళండి. ఆ స్త్రీ స్తనం ఆకారంలో ఉంటుంది అక్కడ ఖచ్చితంగా. శివలింగం స్తనం ఆకారంలో ఉంటుంది, పైన గీతలు కనపడుతూ ఉంటాయి. ఆయా భక్తులు ప్రార్థిస్తే అక్కడ అలా వెలిశారు. ప్రతి చోట అంతే. తమిళనాడులో సుశీంద్రం వెళ్ళండి, ఒకే దేవుళ్ళలో 4 దేవతలు ఉంటారు కనపడుతుంది. సుశీంద్ర క్షేత్రం అని తమిళనాడులో ఉంది. అదృష్టవశాత్తు ఎప్పుడో 5-6 ఏళ్ల క్రితం మేము వెళ్ళాం. అప్పుడు దేవుణ్ణి చూడగానే నాకు అనిపించింది, అక్కడ దేవుళ్ళలో ప్రత్యేకత ఏమంటే ఒక లింగంలో 3 మూర్తులు ఉంటాయి, 3 శిరస్సులు ఉంటాయి. ఒకే లింగం 3 శిరస్సులు ఉంటాయి. ఇది మన హిందూ ధర్మంలో ప్రత్యేకత. అనేక శిరస్సులు ఉండడం, ఏక శిరస్సు ఉండడం, ఒక లింగం నుంచి అనేక లింగాలు రావడం, అనేక లింగాల నుంచి ఒక లింగము రావడం, ఇదంతా భగవల్లీలకి సాధ్యమేనయ్యా. నువ్వు లెక్కలేసుకుని కూర్చోద్దు, మూలమైన మూర్తిని ఆరాధించమని. ఒక లింగమున 3 మూర్తులట ఏదో వింతగా తోచు. అప్పుడు ఆ దేవుణ్ణి చూడగానే నాకు ఆశువుగా పద్యం వచ్చింది. దాన్నే ఇష్టదైవం అనే కావ్యంలో ప్రకటించాను నేను. ఒక లింగమున 3 మూర్తులట ఏదో వింతగా తోచు, దీనికి వ్యాఖ్యానము వేదశాస్త్రములయందే స్పష్టమవుగాది. దీనికి వ్యాఖ్యానము వేదశాస్త్రములయందే స్పష్టమవుగాది. సృష్టికి మూలం ఒక మూర్తియే కదా, సృష్టికి మూలం ఒక మూర్తియే కదా. సమష్టిన్ వ్యష్టి లీనమ్ముగాన్, సమష్టిన్ వ్యష్టి లీనమ్ముగాన్. సకలార్థములు చేతబెట్టి విమల జ్ఞానమ్మునందించడిన్. మనం ఏ గుళ్ళోకి వెళ్ళినా అక్కడ ఎన్ని శిరస్సులు దేవుడికి ఉన్నా, ఎన్ని చేతులు ఉన్నా, ఎన్ని కళ్ళు ఉన్నా అర్థం చేసుకోవలసినటువంటి మూలం ఒక్కటే. దాని నుంచి ఇవన్నీ వచ్చే. ఒక లింగమున 3 మూర్తులట ఏదో వింతగా దోచు, దీనికి వ్యాఖ్యానము వేదశాస్త్రములయందే స్పష్టమవుగాది. వేదంలో శాస్త్రంలో దీనికి వ్యాఖ్యానం స్పష్టంగా ఉంది. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ,
ఏకమేవా అద్వితీయం బ్రహ్మ ఏకోహం బహుశ్యాం ప్రజాయేతి వేదం చెప్పిన మాట. సృష్టికి మూలంలో పరమాత్మ ఒక సంకల్పం చేసి ఏకోహం నేను ఒక్కడే ఉన్నాను, బహుశ్యాం ప్రజాయేతి నేను బహుత్వంగా మారాలి అనుకున్నట్ట. అప్పుడు ఏకకణ జీవి బహుకణ జీవిగా మారింది. సైన్స్ ప్రకారం చెప్పాలంటే అది ఏకకణ జీవి బహుకణ జీవిగా మారింది. బహుకణాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఏకకణం నుంచే వచ్చాయి. అంచేత సృష్టిలో ఇన్ని రూపాలు ఎక్కడి నుంచి వచ్చాయి? మన పరమేశ్వరుడి నుంచే వచ్చే అనుమానం ఏం లేదు. ఇక్కడ మూలమైన మూర్తి ఒకటే. ఆ మూలమూర్తికే మనం ఆరాధన చేస్తున్నాం అన్నప్పుడు చివరికి వెళ్ళి ఆయనలో కలిసిపోతాం మనం. ఎందుకని సృష్టికి మూలం ఒక మూర్తియే కదా. సృష్టికి మూలం ఎప్పుడూ ఒకటే. అంచేత మనం ఏం చేయాలి? చివరిగా సమష్టిన్ వ్యష్టి లీనముగా, ఈ వ్యక్తులుగా మనం జీవుడు 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 అంటూ ప్రత్యేకంగా ఉన్నాం కదా, ఈ జీవుళ్ళందరూ దేవుళ్ళలో కలిసిపోవాలి. ఎలా కలిసిపోవాలి? ఒక ఉప్పు మూట ఉంది. ఉప్పు మూట, ఒక పెద్ద ఉప్పరాయి, పోని రాళ్ల ఉప్పులో పెద్ద రాయి, దాన్ని మీరు సముద్రంలో వేశారనుకోండి, ఏమవుతుంది? 5 నిమిషాల్లో కరిగిపోయి సముద్రంలో కలిసిపోతుంది. మళ్ళీ నువ్వు ఉప్పు బయటికి తీయాలంటే కష్టం. ఒకవేళ బయటికి తీసినా ఆ ఉప్పు రాదు, ఏదొస్తుందో తెలియదు. నీటిలో ఉప్పు కలిసిపోయినట్టుగా, నీటిలో నీరు కలిసిపోయినట్టుగా, పాలలో పాలు కలిసిపోయినట్టుగా మనం ఏకాంబరనాథుల్లో లీనమైపోవాలి. అది జీవిత లక్ష్యం, అది జీవిత లక్ష్యం. ఇంత గొప్ప జ్ఞానవాక్యాన్ని కూడా అర్థం చేసుకుని చప్పట్లు కొట్టేవాళ్ళు ఉన్నారు. మీ అందరికీ నమస్కారం. మీరు ఎదుగుతున్నారు. వింటున్న కొద్దీ మీరు ఎదుగుతున్నారు. లోతైనటువంటి వాక్యాలు అర్థం అవుతాయో కాదో అనుకుంటాను, కానీ నేను లోతుగా చెప్పడం నా బాధ్యత. అంతిమంగా మానవ జీవిత లక్ష్యం ఏమిటంటే, నేను అనేది ఏమీ లేకుండా కరిగిపోయి శివుడికి అభిషేకం అయిపోవాలి. అందుకే శివాభిషేకం ప్రత్యేకత మీరు గమనించండి. నీళ్లు పోస్తారు, జారిపోతాయి. పాలు పోస్తారు, జారిపోతాయి. తేనె పోస్తారు, జారిపోతాయి. నెయ్యి పోస్తారు, జారిపోతాయి. దీని ఉద్దేశం ఏమిటి? ఏదొచ్చినా అది పోతుంది, గుర్తుపెట్టుకోరు అబ్బాయిని చెప్పడం. మనకు పోవట్లేదా? 2 ఏళ్ల కుర్రాడికి నడకొచ్చింది, 90 ఏళ్ళు వచ్చాక పోయింది. ఏడాది పిల్లాడికి మాటలు వచ్చాయి, 90 ఏళ్ళు వచ్చాక పోయాయి. మా తాతగారికి మా ఆడపడిపోయింది అన్నాడు. వచ్చిందే పోయింది. అదే ఏడాదికి మాట మా వాడప్పుడే తాత అంటున్నాడు అని అరిసెలు పంచి పెట్టేశారు ఇక్కడ. అదే తాతగారికి మాట పోతే ఏమో పాపం పోయింది. 2 ఏళ్ళప్పుడు వచ్చింది, ఇప్పుడు పోయింది. అప్పుడు రాకుండా ఉంటే ఇప్పుడు పోదాం. అలాగే పుట్టిన పిల్లాడికి స్పృహ కూడా ఉండదండి. తల్లి పాలిస్తే తాగుతాడు అంతే. ఆ పాలిచ్చే ఆవిడ వల్ల తన ఆకలి తీరుతోంది కాబట్టి ఆవిడని ఆత్మీయురాలుగా భావిస్తాడు. మొట్టమొదటి అమ్మ అంటాడు. అమ్మ అని ఎందుకంటాడు? 2 పెదవులు దగ్గరికి చేరుస్తాడు. ఎందుకంటే పాలు తాగడం కోసం 2 పెదవులు దగ్గరికి చేర్చాడుగా, లేకపోతే పాలు తాగడం వీలు కాదుగా. ఆ పాల కోసం దగ్గరికి చేర్చిన నోటితోనే అమ్మ అంటాడు. అమ్మ అనే మాట అలా వచ్చిందమ్మా. తెలుగు భాష అంత గొప్ప. భాషలో మొట్టమొదటి పుట్టిన పదం అమ్మ. అది ఎవరి నోటి నుంచి వచ్చింది? పసిపిల్లాడి నోటి నుంచి వచ్చింది. పసిపిల్లాడు అంటే దైవం. ఎందుకు వచ్చింది? పాలు చీకడానికి ఎలాగైతే అంటున్నాడు అమ్మ 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 అయింది ఆవిడ. తర్వాత పెద్ద మనిషి పిలిచి వీడేరా మీ డాడీ అంది. ఓహో నమస్కారం అన్నాం. ఆవిడ చెప్పకపోతే మనకేం తెలుసు? అక్కడి నుంచి నా అన్న. తర్వాత ఒరే వీడు మీ అన్నరా, నీ 2 ఎకరాలు ఎకరం పంచుకుంటాడు అన్నారు. ఓహో అలాగా అన్న. మన తర్వాత ఇంకొకళ్ళు పుట్టారు. ఏడాదికి ఇంకొకళ్ళు పుట్టారు. చెల్లెమ్మ, దానికి నువ్వే పెళ్లి చేయ. ఓహో ఇదో కర్మ అనుకున్నాను. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? తల్లి చెప్పబట్టి. మూలం తల్లి. ఆవిడ అమ్మ అన్నాం. ఆవిడ తండ్రి ఎవరో ఆవిడ చెప్పింది. తల్లి నిజం, తండ్రి నమ్మకం, అనుమానమేం లేదు. శాస్త్రం చెప్పిన మాట అది. తమ్ముళ్ళు చెల్లెళ్ళు అందరూ తల్లి చెప్పిన దాన్ని బట్టి ఏర్పడ్డారు. అంటే ఎప్పుడో ఆ తల్లికి మనం పుట్టాం కానీ ఆ తండ్రికి పుట్టలేదనో, లేదా ఆ తల్లికే పుట్టలేదనో ఒక రహస్యం ఎప్పుడో కర్ణుడికి తెలిసినట్టుగా జీవితాంతంలో తెలిసిందనుకోండి, బతుకేమైపోతుంది? అనుమానం ఏదైనా ఉందా? ఆ రహస్యము తల్లే చెప్పాలి కదా. నువ్వు నాకు పుట్టావని కానీ లేదా పుట్టలేదని కానీ అది తల్లే చెప్పాలి. అంటే అన్ని జీవితం అంతా మనం ఏదో పెద్దగా భావిస్తున్నాం కానీ నమ్మకం మీదే ఆధారపడింది. అనుమానం ఏం లేదు. ఈ నమ్మకానికి మూలం ఏకాంబరనాథుడు, పరమేశ్వరుడు. ఇవి నిజం కావాలి అంటే, మన జీవితం సఫలం కావాలి అంటే ఆయన్ని మనం ఆరాధన చెయ్యాలి ఖచ్చితంగా. అందుకని ఇక్కడ చెబుతున్నారు విష్ణు మూలం ఒకటే అయినప్పటికీ అది ఇన్ని రకాలుగా మారుతోంది. జీవితం వచ్చిందల్లా పోతుంది కదా. అందుకే శివుడికి అభిషేకంలో మీరు గమనించండి. ఇంకోటి గమనించండి. పంచామృతాభిషేకం చేస్తారు. పాలు పోస్తారు. ముందు నీళ్లు పోస్తారు, తర్వాత పాలు పోస్తారు, మళ్ళీ నీళ్లు పోస్తారు.
తేనె పోస్తారు, మళ్ళీ నీళ్లు పోస్తారు. నెయ్యి పోస్తారు, మళ్ళీ నీళ్లు పోస్తారు. పెరుగు పోస్తారు, మళ్ళీ నీళ్లు పోస్తారు. చివరిగా అర్చకులు నీళ్లతోనే కడుగుతారు. పెరుగుతో ఎవరూ కడిగేవాళ్ళు ఇంకా రాలా. అన్నిటికీ నీళ్ళు ఎందుకు పోస్తారండి? అది తెలుసుకుని మనం సెలవు తీసుకుందాం. పంచామృతాభిషేక రహస్యం, శివాభిషేక రహస్యం. జలం ముందు మూలం అన్నిటికీ జలం. జలం నుంచే పళ్ళ రసాలు కానీ, పాలు కానీ, తేనె కానీ, నెయ్యి కానీ, ఇవి జలం ఏర్పడ్డాక ముందు ఏమీ రాలేదు ఇక్కడ. అలాగే మన జీవితం ఏర్పడడానికి మూలం ఈ శరీరం. శరీర బంధం ఉండబట్టి మిగిలిన బంధాలు ఉన్నాయి, లేకపోతే మిగిలిన ఉండవు. అందుకని ముందు నీళ్లతో అభిషేకం చేస్తారు, తర్వాత పాలతో అభిషేకం చేస్తారు. పాలంటే తల్లి తండ్రి, స్వచ్ఛమైన మనస్సు, తెల్లగా ఉంటారు. మన క్షేమం కోరేవాళ్ళు ప్రపంచం మొత్తం మీద ఇద్దరు. ఒకరు తల్లి, రెండో వారు తండ్రి, మిగిలిన వాళ్ళంతా తర్వాత వాళ్ళే. పాల లాంటి వాళ్ళు. పాలతో అభిషేకం అంటే తల్లి తండ్రి ఏర్పడిన బంధం అది. తర్వాత పెరుగుతో అభిషేకం చేస్తారు. పెరుగు అంటే కరడ, ఇంగ్లీష్లో కరడగట్టుకుపోయిన అభిషేకం అమ్మ, దాన్నే పెళ్ళి అంటారు. ఎక్కడి నుంచో వచ్చింది ఆవిడ, ఎక్కడి నుంచో వచ్చాడు ఈయన. ఇద్దరిని కలిపి మాంగళ్యంతంతులానైనా మమ జీవన హేతులా అని ముడేసేసారు. 16 రోజుల పండగ కూడా చేసేసారు. 16 రోజుల పండగ వరకు బాజాలు బయట మోగాయి, తర్వాత వీళ్ళిద్దరు వీపుల మీద మోగాయి. ఇదే పెరుగు. అందుకని పెళ్ళి అయింది. పెరుగుతో అభిషేకం అంటే పెళ్ళి, కరడగట్టింది గట్టిగా ఉంటుంది. మరి తర్వాత తేనెతో అభిషేకం అంటే పిల్లలు పుట్టగానే గమనించండి, మగ ఆడ ఇద్దరికి కూడా వాళ్ళకంటే పిల్లలు ఎక్కువైపోతారు. పిల్లాడు కోసం వేపుడు చేస్తుంది ఈవిడ, ప్రత్యేకించి మొగుడికి పెట్టదు. నమశివాయ. వాడి కోసం చేసావు, నాకు వాడు చిన్న కుర్రాడు, మీకేమిటి 50 ఏళ్ళుగా తింటున్నారు అని చెబుతుంది ఇక్కడ. అంటే మారిపోయిందా లేదా ప్రేమ? మరి ఇదివరకు బెల్లం ముక్క అయినవాడు ఇప్పుడు అల్లం ముక్క ఎందుకు వేయడండి? కొడుకు బెల్లం ముక్క వేయడం అంతకంటే ఎందుకు? వాడు చిన్న కుర్రాడు, వాడు చదువుకుంటాడు, మీకు నాకు ఏమిటి ఇక్కడ అని మనకు నీళ్ళ మధ్యకి పోసి వాడికి పెరుగు వస్తాం. దాన్ని మనం ఏమనం, ఓ నవ్వు నవ్వి ఊరుకుంటాం, కోప్పడం. పోన్లే తల్లి పిల్లల్ని కాకపోతే అలా ఉండాలి, ప్రాధాన్యాలు మారతాయి అంతే. అంటే పెరుగు పోసిన తేనె పోసే, తేనె తీపి ఓ పక్కన వదలదు అది. ఇక తర్వాత నెయ్యి ఉందే, మొత్తం మన బంధువులు, మిత్రులు, స్నేహం అంటే జిడ్డు, నెయ్యి అంటే జిడ్డు, మనం పెంచుకునే స్నేహితులు, మన బంధువులు మనకు తెలియకుండా ఏర్పడ్డారండి. స్నేహితులు మాత్రం తెలిసే ఏర్పడతారు ఖచ్చితంగా. అందుకే అటల్ బిహారీ వాజ్పేయి అంటాడు, ఒక పార్లమెంట్లో ఉపన్యాసంలోనే అన్నాడు, మహానుభావుడు నిజంగా. ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, పాకిస్తాన్ ఈ పక్కన ఉంది, అది మనకి శత్రువు. బంగ్లాదేశ్ కూడా శత్రువు అయిపోయింది, నేపాల్ కూడా శత్రువు అయిపోయి చైనా వాడితో కలుస్తుంది. ఈ ఇరుగు పొరుగు ఇలా ఉన్నాయేమిటండి అని పార్లమెంట్లో ప్రశ్న వస్తే మహాతత్వవేత్త అటల్ బిహారీ వాజ్పేయి అంటాడండి, మన ఇష్టాయిష్టాలను బట్టి స్నేహితులను నిర్ణయించుకోగలం కానీ ఇరుగు పొరుగు దేశాలను నిర్ణయించుకోలేం కదా అన్నాడు ఆయన. మన ఇష్టాన్ని బట్టి నువ్వు ఎవరితో స్నేహం చేయాలో నువ్వు నిర్ణయించుకోవచ్చు, కానీ నీ అపార్ట్మెంట్లో నీ పక్క అపార్ట్మెంట్ ఎవడు ఉండాలో నువ్వు నిర్ణయించలేవు, బిల్డర్ నిర్ణయిస్తాడు. ఎవడొస్తే వాడిని భరించాల్సిందే, ఇంకో మార్గం లేదు ఇక్కడ. ఆ ఇల్లు వాళ్ళకి అమ్మద్దంటే ఊరుకుంటారు, నాకు డబ్బులు ఎక్కువ ఇచ్చాడు నేను అమ్మేస్తానంటాడు. పక్కన భరించాల్సిందే, నీ కులం కాకపోయినా, నీ మతం కాకపోయినా, ఏదైనా నీ శత్రువు అయినా నువ్వు భరించాల్సిందే. జీవితంలో కొన్ని మనం నిర్ణయించుకోగలం, కొన్ని నిర్ణయించలేం. అటువంటప్పుడు కూడా ధైర్యంగా ఉండాలంటే భగవంతుడిని ఆశ్రయించాలి, ఇంకో మాట లేదు. స్వామి నా పక్కన ఉన్నారు, నేను ఏం చేయమంటావు? మా అపార్ట్మెంట్లో ఉన్నారండి, మాకు ఎదురుగా ఉండేవాళ్ళది కులాంతర వివాహం, సరే అది పక్కన ఎట్టండి, చాలా జరుగుతున్నాయి. మాకు ఈ పక్కన ఉన్నారు బెంగాల్ వాళ్ళు, మా కింద ఉండేవాళ్ళు ముస్లింలు, మాకు పైన ఉండేవాళ్ళు క్రైస్తవులు, మొత్తం నానాజాతి సమితి. ఇండియా అంతా ఉంది అక్కడ. బీహార్ వాళ్ళు, బెంగాల్ వాళ్ళు, ఒరిస్సా వాళ్ళు, తెలుగు వాళ్ళే తక్కువ ఇంకా చెప్పాలంటే. కానీ మేము బాగానే ఉంటున్నాం. నేను హైదరాబాద్ వచ్చి 15 ఏళ్ళైంది, ఎవరితోనూ నాకు ఎటువంటి తగాదా లేదమ్మా, ఎందుకంటే నేను పరమేశ్వరుని ఆశ్రయించున్నానమ్మా, అనుమానమే లేదు. అందరూ నాతో బాగానే ఉంటారు, మా శ్రీమతితో. ఎందుకంటే నేనేదో గొప్పవాడిని కాదు, అక్కడ గొప్పతనం సమస్య కాదు. మన నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది, ఏది చేసిన వాడైతే ఎవరైతే. వినాయకుడు అందరికీ దేవుడే. వాళ్ళు ముస్లింలు కూడా వస్తున్నారు మా దగ్గర, వాళ్ళు కూడా వినాయకుడికి దండం పెడుతున్నారు, క్రైస్తవులు కూడా వస్తున్నారు దండం పెడుతున్నారు. ఏం ఇబ్బంది ఏం లేదండి, మేము కలిసే ఉంటున్నాం. అంచేత మన ఇరుగు పొరుగు మనం నిర్ణయించుకోలేమండి, మన ఇష్టాలు నిర్ణయించుకుని మన స్నేహితులు నిర్ణయించుకోవచ్చు. ఈ స్నేహితులు, బంధువులు, మిత్రులు ఉందే, వీళ్ళు ఓ బట్టాన్ని పట్టుకుంటే వదలరు, అదే నేతి జిడ్డు అంటే అర్థం. ఆ జిడ్డు వదలాలంటే మళ్ళీ సర్ఫతో తోముకోవాలి ఇక్కడ. ఇప్పుడు గమనించండి,
తల్లిదండ్రుల బంధానికి మూలం శరీర బంధం, భార్య బంధానికి భర్త బంధానికి మూలం శరీర బంధం, పిల్లలు ఏర్పడడానికి మూలము శరీర బంధం, బంధువులు మిత్రులు ఏర్పడడానికి మూలము శరీర బంధం, అన్నిటికీ మూలం శరీరం. ఆ శరీరమే జలం. అందుకే పాలు తర్వాత నీళ్లు, పెరుగు తర్వాత నీళ్లు, తేనె తర్వాత నీళ్లు, నెయ్యి తర్వాత నీళ్లు. ఇది పంచామృతాభిషేక రహస్యం. అంటే ఇప్పుడు చివరిగా ఒక మాట చెప్పుకుని మనం సెలవు తీసుకుందాం. ఏం నేర్చుకోవాలి శివుడి నుంచి? ఆయన పాలు వదిలేశాడు, పెరుగు వదిలేశాడు, నెయ్యి వదిలేశాడు, జిడ్డు వదిలేశాడు, నీళ్లు కూడా వదిలేశాడు. మనం కూడా అన్నీ వదిలేయడానికి సిద్ధంగా ఉండాలి. అదే శివాభిషేకం. దీన్ని అపశకునంగా భావించకూడదు. మృత్యువు అని అర్థం కాదు అక్కడ. ఎప్పుడైనా తప్పదు కదండి. జీవితంలో లైఫ్ అచీవ్మెంట్ అంటే నా దృష్టిలో ఏమిటో తెలుసా? లైఫ్లో ఏదో అది సాధించడం ఇది సాధించడం కాదండి. ఏమి సాధించినా సాధించకపోయినా సంతోషంగా జీవిస్తూ మృత్యువుకి సిద్ధంగా ఉండడమే లైఫ్ అచీవ్మెంట్. వాడు లైఫ్ సాధించినట్టే. ఈ క్షణంలో భగవంతుడు పిలిస్తే నేను వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాను అంటే వాడికి జీవన సాఫల్య పురస్కారం ఇచ్చేయచ్చు, అనుమానమే లేదు. ఏమి చేశాడనేది వేరే విషయం. మనం సంతోషంగా ఉన్నాం. అందుకని ఈ ప్రసంగం మీలో జీవించడానికి అవసరమైన ధైర్యాన్ని, సంతోషంగా ప్రపంచం నుంచి వీడ్కోలు తీసుకుని పరమేశ్వరుల్లో ఏకాంబరనాథుల్లో కలిసిపోవడానికి, సంతోషంగా వెళ్ళిపోవడానికి అవసరమైన మనస్థైర్యాన్ని ఏమాత్రం ఇవ్వగలిగినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి.